శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 106 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 107వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ ప్రారంభం చేద్దాం. జనమేజయుడు చెప్తున్నాడు. జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయనుడిని, బ్రాహ్మణోత్తమ, కృపుడు ఎలా జన్మించాడు? రెల్లు పొదల్లో పుట్టాడని విన్నాము. మరి అటువంటి వాడు శస్త్రాస్త్ర విద్యలను ఎలా అభ్యసించాడు అంటే, నిన్న చెప్పుకున్నాం మనం, కౌరవ పాండవులు కృపాచార్యుడి వద్ద ధనుర్విద్య అభ్యసిస్తున్నారు అని చెప్పుకున్నాం. అప్పుడు ఆ మాట వైశంపాయుడు చెప్పగానే, ఆ కృపుడు ఎలా జన్మించాడు? రెల్లు పొదల్లో పుట్టాడని విన్నాం కదా, శస్త్రాస్త్ర విద్యలు ఎలా అభ్యసించాడు అని అడిగితే వైశంపాయుడు చెప్తున్నాడు, గౌతమ మహర్షికి శరద్వత్ గౌతముడు అనే పేరు గల ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు రెల్లుతో పాటు జన్మించాడు. ఆ శరద్వత్ గౌతముడికి ధనుర్వేదాధ్యయనం పైన ఉన్న ఆసక్తి వేదాధ్యయనం పని లేదు. బ్రహ్మచారులు తపస్సు ద్వారా వేదజ్ఞానాన్ని పొందినట్లు ఆ శరద్వత్ గౌతముడు తపస్సు ద్వారా శస్త్రాలని పొందగలిగాడు. అస్త్రాలు శస్త్రాలు అని రెండు ఉంటాయి. అస్త్రాలంటే మామూలు బాణాలు, కత్తులు అటువంటివి. శస్త్రాలంటే వాటికి మంత్రయుక్తంగా ఉంటుంది. అస్త్రం ఏమో మంత్రయుక్తంగా ఉంటుంది, శస్త్రమేమో మామూలుగా ఉంటుంది. అంటే శస్త్రానికి అస్త్రం జోడిస్తే అది మంత్ర ప్రభావం చేత ఏది కావాలంటే అది చేస్తుంది అన్నమాట. దాన్ని అస్త్రం అంటారు. అది ఈయన సర్వశాస్త్రాలను కూడా తపస్సు ద్వారా పొందగలిగాడు. తన ధనుర్విద్యా పారంగతత్వం చేత అతడు దేవేంద్రుడికి ఎంతో తపస్సు కూడా చేశాడు కదా, దేవేంద్రుడికి ఎంతో ఖేదాన్ని కలిగించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు జానపది అనే పేరు గల ఒక దేవకన్యను అతని తపస్సుకు విఘ్నం కలిగించమని పంపించాడు. ఏం పేరు? జానపది ఆమె పేరు. ఆమె ఆయన ఆశ్రమానికి పోయి ధనుర్బాణాలు ధరించి ఉన్న అతనిలో లోభాన్ని రేకెత్తించింది. గౌతముడు ఆ వనంలో ఏకవస్త్రధారిణి అయిన ఆమెను చూచి అసాధారణమైన ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ధనుర్బాణాలు కాస్త, చేతిలో ఉన్న ధనుర్బాణాలు కాస్త నేల పడిపోయాయి. ఆమెను చూసి ఆ గౌతముడి శరీరం కూడా కంపించడం మొదలుపెట్టింది. ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడైనా, ఎంత తపశ్శక్తి కలవాడైనా కూడా ఆయన మనసులో ఎప్పుడైతే వికారం కలిగిందో వీర్య పతనం జరిగింది. అయితే ఆయన దాన్ని గమనించలే. ఆ తర్వాత ఆ అప్సరస్సును, ఆశ్రమాన్ని వీడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన వీర్యం రెల్లు పొదలో పడింది. అది 2 ముక్కలైంది. ఆ రీతిగా శరద్వత్ గౌతముడికి 2 పిల్లలు పుట్టారు. ఆ సమయంలో శంతన మహారాజు యాదృచ్ఛికంగా అక్కడ వేటాడుతున్నాడు. ఆయన సేనల్లో ఒకడు ఆ పిల్లని చూశాడు. అక్కడ ధనుర్బాణాలను, ఆ పిల్లలిద్దరిని చూశాడు. అక్కడ ధనుర్బాణాలని, కృష్ణాజిరాన్ని గమనించి ధనుర్వేద పారంగతుడైన ఏ మహర్షికో పుట్టిన పిల్లలని వారిని భావించి ఆ పిల్లలను, ధనుర్బాణాలని మహారాజునికి చూపించాడు. అతను ఆ మహారాజు ఆ ఇద్దరిని తీసుకొని ఇంటికి వచ్చి వారు తన బిడ్డలే అని పెంచడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రతీపుని కుమారుడైన శంతన మహారాజు గౌతముని ఆ బిడ్డల్ని పెంచుతూ
సమయోచితంగా ఏ సమయానికి ఏ సంస్కారం చేయాలో అవన్నీ కూడా జరిపించాడు. శరద్వత్ గౌతముడు ఆశ్రమం నుండి వెళ్ళి మరో చోట ధనుర్వేదాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. కృపతో తాను ఆ పిల్లలను పెంచాడు కాబట్టి శంతన మహారాజు వారిని కృపుడు కృపి అని పెంచారు. ఒకళ్ళు ఆడపిల్ల, ఒకళ్ళు మగపిల్లవాడు అనమాట. శరద్వత్ గౌతముడు తన తపశ్శక్తి చేత తన బిడ్డలను శంతనుడు రక్షించినట్టుగా గ్రహించాడు. ఆ తర్వాత రహస్యంగా వచ్చి తన కుమారుడుకు తన గోత్రంతో పాటు మొత్తం విషయాన్ని చెప్పాడు. 4 విధాలైన ధనుర్వేదాన్ని, వివిధ శస్త్రాల్ని, వాటి నిగూఢ రహస్యాలను కూడా సంపూర్ణంగా తెలియజేశాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ కృపుడు ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడయ్యాడు. ఆ కృపుని నుండే మహారథులైన ధాత్రాష్ట్రులు, పాండవులు, యాదవులు అందరూ కూడాను ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ముందు కృపుడు ఎలా పుట్టాడో చెప్పాడు వైశంపాయనుడు జనమేజయుడికి. మిగతా కథ రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.